అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రచారాన్ని చేశారో అనేక రకాల విషయాలని ప్రజల ముందుకు తీసుకురావడంలో మీరు ముఖ్య పాత్ర పోషించారు. ఆ విధంగా మీరు ఏవేవైతే నిజాలు బయట పెట్టారో వాటి కారణంగా ఇవాళ ఒక అద్భుత విజయం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి దక్కింది. కేవలం వెస్ట్ బెంగాలే కాదు, అస్సాం, పాండిచ్చేరిలో కూడా తిరిగి అధికారంలోకి రావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం జరిగింది. పాండిచ్చేరిలో రంగస్వామి గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావటం జరిగింది. అలాగే ఏదైతే దుష్ట డిఎంకే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని కూడా మట్టి కరిపించి ఒక తార ఎవరి ఊహకై అందని విధంగా ఒక అద్భుత విజయాన్ని విజయ్ గారు సాధించడం జరిగింది. పార్టీ పెట్టి ఒక సంవత్సరంలోనే తారాపదంలో వెలుగుతూ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా మేము స్వాగతిస్తున్నాం. మార్పు కోరుతున్నారని ప్రజలకి ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రజలు ఎక్కడ కూడా నీతి నిజాయితీ అలాగే నిర్భరంగా నిలబడే నాయకులకి గెలిపిస్తారనే దానికి ఈరోజు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలే తార్కాణం. ఆ విధంగా ఈ యొక్క విజయం మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్తో ఉండే అనుబంధం, మా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త అనుభవిస్తున్న ఆనందం ఎనలేనిది, దానికి కొలమానం లేదు. మా పార్టీ భారతీయ జనసంఘ రూపంలో 1951 అక్టోబర్ 21న ప్రారంభమైంది. నేటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఎవరైతే మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులున్నారో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ ఇవాళ ఆనందంతో మునిగి తేలుతుంటుంది. ఆ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగం, బలిదానం ఇవాళ నిజమైన నివాళి వెస్ట్ బెంగాల్లో గెలుపు ద్వారా రావటం జరిగింది. కేవలం భారతీయ జనతా పార్టీకే కాదు, దేశవ్యాప్తంగా ఉండే ప్రజలకి బెంగాల్తో ఉండే అనుబంధం ఒక అంతులేని అనుబంధం. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఏ పొడమ నుంచి ప్రారంభమైంది వందే మాతర ఉద్యమం. ఆ రోజు 1905లో బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతర నినాదం సమర నినాదంగా మారి దేశవ్యాప్తంగా దావాలంగా వ్యాప్తించి స్వతంత్రం నా జన్మ హక్కు అని చెప్పి ప్రతి వ్యక్తి మాట్లాడే విధంగా దేశవ్యాప్తంగా స్వతంత్ర కాంక్ష రగలడానికి వంగ భూమి కారణమైంది. ఆ విధంగా వంగ భూమిలో బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆ యొక్క వందే మాతరానికి నేటికి 150 సంవత్సరాలు పూర్తవటం, అలాగే ఆ ప్రాంతంలో నడియాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో జరిగిన ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటం కారణంగా మనకి స్వతంత్రం రావటం జరిగింది. అలాగే భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన మన ధర్మం, హిందూ ధర్మాన్ని పైన ఆత్మ విస్మృతి చెందిన యొక్క జాతిని ఆత్మని తిరిగి పునఃప్రతిష్ఠించడంలో స్వామి వివేకానంద పోషించిన పాత్ర కూడా ఎనలేనిది. స్వామి వివేకానంద పుట్టిన భూమి, ఆయన నడయాడిన భూమి, ఆయన అక్కడి నుంచి ప్రపంచ వేదికల పైన మన హైందవ ధర్మానికి సంబంధించి అనేక రకాల విషయాలు భారతదేశ పరిచయం విదేశస్తులకు చేస్తే వాళ్ళందరూ ఆయన పాదాక్రాంతమైన అటువంటి ఒక పుణ్యభూమి బెంగాల్. 1941లో భారతదేశ విభజన మళ్ళీ జరగాలి, మత ఆధారంగా విభజన జరగాలి, బాంగ్లా ఏదైతే బెంగాల్ ఉందో పూర్తి స్థాయిలో దేశాన్ని నుంచి విడిపోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఆ యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుంటూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నిలబడి ఏ విధంగా బెంగాల్ మొత్తం కూడా పాకిస్తాన్ అని డిక్లేర్ చేస్తారని చెప్పి ఆయన సమర నినాదం ఇవ్వటం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది, వీధుల్లో తిరగడం జరిగింది. బెంగాల్లో హిందువులు అత్యధిక శాతంగా ఉన్నారు. వీరు విభజన చేసే దాని కారణంగా ఆ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతాయన్నారు. ఆయన మాట పెడచవన పెట్టే ఒక ప్రయత్నం చేశారు. నోకలిలో మీరు చూశారు, సుమారు 20,000 మంది హిందువులు నరమేధానికి గురయ్యారు. 1946లో డైరెక్ట్ యాక్షన్ బెంగాల్లో ప్రకటన ఇవ్వటం జరిగింది. ప్రకటన ఇచ్చిన తర్వాత దాని వ్యతిరేకంగా ఈ యొక్క డైరెక్ట్ యాక్షన్ కి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆ రోజు ఆయన హిందూ మహాసభ నేతృత్వం వహిస్తూ అందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రయత్నం చేశారు.
ఈ యొక్క విభజన ఈ దేశానికి మాయన మచ్చగా ఉంటుంది, రాబో కాలంలో మరిన్ని విభజనలకు దారి తీస్తుందని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆయన కారణంగానే బెంగాల్ మొత్తం పాకిస్తాన్లో చేరకుండా ఈ ఈస్ట్ బెంగాల్ అలాగే వెస్ట్ బెంగాల్ అని చెప్పి రెండు కింద డివైడ్ అయ్యి వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉండటం, ఈస్ట్ బెంగాల్ ఈస్ట్ పాకిస్తాన్ గా మారి తర్వాత బంగ్లాదేశ్ గా మారింది. అయితే బంగ్లాదేశ్ ప్రారంభమైన తర్వాత పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అనేక మంది హిందువులపై దాడులు, పెద్ద ఎత్తున వలసలు రావటం, హిందువులు ఈ దేశంలో కాందేశకులుగా బంగ్లాదేశ్ బార్డర్లో ఉండటం, అనేక ప్రాంతాల్లో ఒక డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏదైతే డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చాయో దాని కారణంగా అక్కడ సామాజిక అసమానతలు అనేక రకాల ఘర్షణలకి దారి తీయటం, ఇదంతా చరిత్ర. ఆ విధంగా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అడ్డాగా మార్చుకొని సుమారు 30 సంవత్సరాలు పరిపాలన చేశారు. వాళ్ళు మొత్తం ఆ యొక్క రాష్ట్రాన్ని సంతుష్టీకరణ రాజకీయాలకి, రౌడీజానికి ఆలవాలం చేయటం జరిగింది. ఎవరు వ్యతిరేకించిన బెంగాల్ అస్తిత్వం కోసం మాట్లాడినా కూడా వాళ్ళని చంపడం జరిగింది. జ్యోతిబాసు గారి నేతృత్వంలో కానీ, బుద్ధదేవ్ భట్టాచార్య గారి నేతృత్వంలో కానీ మొత్తం అశాంతి హింస పెట్వరిల్లింది. నందిగాం కానీ అనేక రకాల ఇతర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో వచ్చిన విప్లవం కారణంగా తృణమూల్ కాంగ్రెస్ ఆ రోజు అధికారం రావటం జరిగింది. మమతా బెనర్జీ నేతృత్వంలో అధికారంలో రావటం జరిగింది. కమ్యూనిస్ట్ పాలన అంతమొందించడం జరిగింది. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ నేతృత్వంలో సంతుష్టీకరణ రాజకీయాల పరాకాష్ఠ చేయటం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ విజాతి సిద్ధాంతాన్ని అమలు చేయడం జరిగింది. ముస్లింని సంతుష్టీకరించుకునే ప్రయత్నంతో పాటు చొరబాటుదారులను పెద్ద ఎత్తున తీసుకొచ్చే ప్రయత్నం చేసి మొత్తం బెంగాల్ ప్రాంతం అంతా కూడా అక్కడ అనేక రకాల విషయాలు అతలాకుతలం చేయటం జరిగింది. పెద్ద ఎత్తున ఓటర్ నమోదు చేయడం జరిగింది, ఆధార్ కార్డులు ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అనేక రకాల ఆసరాలు ఇచ్చి ఓటు బ్యాంక్గా మార్చుకునే పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. ఈ యొక్క కుట్రలు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి నేతృత్వంలో అనేక రకాల పోరాటాలు జరిగారు. కార్యకర్తలందరూ పోరాటం చేశారు. సుమారు 2021 ఎన్నికల తర్వాత జరిగిన నరమేధంలో సుమారు పార్టీకి సంబంధించిన నాయకులు 41 మంది మరణించడం జరిగింది. సుమారు 500 మంది పైగా పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఇల్లు దాడులు జరిగి అనేక మందిపై అత్యాచారాలు జరిగాయి. అనేక మంది వాళ్ళ గ్రామాలు విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అక్కడ అరాచకం రాజ్యమేలింది. అక్కడ శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఇంత దిగజారిపోయిన నిస్సిగ్గుగా మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని పెద్ద ఎత్తున అడ్డాగా మార్చుకొని పెద్ద ఎత్తున అరాచకానికి సృష్టిస్తూ తన మేనల్లుడితో పూర్తి స్థాయి అవినీతి కార్యకలాపాలు చేయటం, అనేక రకాల అత్యాచారాలు చేయటం, దానికి పరాకాష్టే జీకర్ అనే హాస్పిటల్లో జరిగిన అత్యాచారం, ఆ యొక్క అత్యాచారాన్ని దాచే ప్రయత్నంలో అనేక రకాల ఉద్దంతాలు, మహిళల పట్ల ఇటువంటి భద్రత లేకుండా చేసిన అనేక రకాల సంఘటనలు, కేవలం అదే కాదు అనేక రకాల ప్రాంతాల్లో జరిగిన అనేక రకాల హింసాకాండలు, వీటన్నిటికీ ప్రజలు తీవ్ర ఎత్తున నిరాశ నిస్పృహకి లోనయ్యారు. ఏ విధంగా అయితే వందే మాతర ఉద్యమం సమయంలో బెంగాల్ అంతా సమర నినాదం ఇచ్చిందో అదేవిధంగా మమతా బెనర్జీని అక్కడి నుంచి తొలగించాలని చెప్పి ప్రతి హిందూ ప్రతినబూనాడు. కేవలం హిందువే కాదు, అక్కడుండే ముస్లింలు కూడా ఇటువంటి అరాచక శక్తుల్ని పక్క దేశాన్ని నుంచి ఉంటే ముస్లింల్ని చొరబాటుదారులుగా తీసుకొచ్చి ఇక్కడ సామాజిక అసమానత తీసుకొస్తున్నారని బెంగాల్ ముస్లింల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఆ చైతన్యానికి పరాకాష్టే నిన్న ఎన్నికల్లో గెలుపు. సుమారు 63 నియోజకవర్గాల్లో ముస్లింలు అధిక శాతంగా ఉన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మొదటిసారి దేశంలో హిందువులు అధిక శాతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా గెలవటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్లిం హిందూ అనే ఆలోచన చేయదు. ప్రతి వ్యక్తి భారతీయుడిగా ఉండాలి, ఈ దేశం యొక్క సరిహద్దులు రక్షించాలి, దానికోసం మనం పోరాటం చేయాలి. దేశానికి సంబంధించిన ప్రతి వ్యక్తి ప్రఖర దేశభక్తుడుగా ఉండాలి. ఈ భూమి పట్ల ఆయన అకుంఠిత యొక్క దీక్ష, అలాగే ఈ యొక్క భూమి పట్ల అతనికి అభిమానం ఉండాలి. ఆ విధంగా మాతృదేశ భక్తితో ప్రజలు ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుకనే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మొత్తం ఈ యొక్క మాల్డా అలాగే ముషీరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. స్వయంగా అమిత్ షా వెళ్ళి అనేక మంది ముస్లిం పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎంతకాలం మీరు ఈ విధంగా చేస్తారు, ఈ యొక్క సామాజిక ఏదైతే మార్పు ఉందో, ఏదైతే వలసలు ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు, దీని కారణంగా మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరం అవుతున్నాయి, కొన్ని పార్టీలు గెలుస్తున్నాయి దీని కారణంగా అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడటం.
అలాగే ఎస్ఐఆర్ సిస్టమేటిక్ ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్టోరల్ రోల్స్ జరిగిందో సుమారు 58 లక్షల యొక్క ఓటర్లు బయట ప్రాంతం ముఖ్యంగా చొరబాట్లు వాళ్ళనన్ను ఏరివేసే కార్యక్రమం చేయటం జరిగింది. ఆ విధంగా ఏరివేత కార్యక్రమం ఒక పక్క సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జెస్ వచ్చి మొత్తం పరిశీలించడం జరిగింది. అది పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీగా జరిగింది అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అనేక రకాల ప్రాంతాల్లో ఇటువంటి చొరబాతులందరినీ తొలగించడం కారణంగా, ఇటువంటి కలుపు మొక్కలన్నీ తీయటం కారణంగా, అలాగే ప్రతి బెంగాల్ వ్యక్తి కూడా ఈరోజు తప్పనిసరిగా గెలవాలి, భారతీయ జనతా పార్టీ రావాలి, వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, ఇవాళ అందరూ కూడా కన్సాలిడేట్ అయ్యారు, అందరూ ఏకోన్ముఖమే అందరూ ఓట్లు వేయటం జరిగింది. ఓటింగ్ శాతం కూడా ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో 92% ఓట్లు నమోదు కావటం ఏదైతుందో, ఓటింగ్ పర్సంటేజ్ అవటం ఏదైతుందో ఇది కూడా ఒక అద్భుతం. దేశంలో ఏ ప్రాంతంలో జరగని విధంగా సుమారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేయటం, భారతీయ జనతా పార్టీకి 208 సీట్లు రావటం ఏదైతుందో నిజంగా మా అందరికీ కూడా ఆనందాన్ని పంచడం జరిగింది. కేవలం మాకు ఆనందాన్నే కాదు, మేము అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక గొప్ప విజయం. ఏ విధంగా అయితే 370 అధికరణ రద్దై కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనమైందో అదే విధంగా బెంగాల్ విజయం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, ప్రతి జాతీయవాదికి ఒక తీపి గుర్తుగా, ఒక స్మృతిగా మిగలబోతుంది. ఆ విధంగా బెంగాల్తో మాకుండే అనుబంధం, బెంగాల్ నుంచి జాతీయవాదం ప్రబలి దేశమంతా వ్యాపించింది. మరొకసారి ఇవాళ బెంగాల్ వేదికగా ఏదైతే చొరవ ప్రజలు చూపించారో, ఇవాళ జాతీయవాదులకి అధికారం ఇవ్వటం జరిగిందో, రాబో కాలంలో ఇది మరింత బరువుగా మారి తప్పనిసరిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వాన్ని నడిపించి తప్పనిసరిగా ఒక అద్భుతమైన ప్రభుత్వంతో పాటు ఒక జాతీయవాదాన్ని దేశవ్యాప్తంగా పంచడానికి, పెంచడానికి అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా బెంగాల్ విజయం మా అందరికీ చాలా ఆనందకరమైన ఒక సందర్భం. దాంతో పాటు అస్సాంలో హ్యాట్రిక్ సాధించడం హేమంత విశ్వాస్ శర్మ గారు, ఆయన చేసిన పోరాటం, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆయన తిరిగిన అన్ని ప్రాంతాలు ఏ విధంగా తిరిగి ఈశాన్య ప్రాంతాలు భారతదేశంతో కలిసి ఉండడానికి ఆయన చేసిన కృషి, అలాగే అస్సాం యొక్క ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో కూడా చొరబాటుదారులను తొలగించడం, అలాగే అక్కడ ఎస్ఐఆర్ని అమలు చేయడం, పెద్ద ఎత్తున అస్సాంలో కూడా జాతీయవాదాన్ని పెంచడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. కనుకనే ఆయన రెండోసారి అధికారంలో రావటం, భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించడం కూడా అస్సాంలో జరిగింది. అలాగే పాండిచ్చేరిలో రంగస్వామి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తిరిగి అధికారానికి రావటం కూడా మాకు పెద్ద ఆనందాన్ని కలిగించింది.